మ్యాచ్ నంబర్ 52 డూ ఆర్ డై ఇద్దరికి ఎవడు గెలిస్తే వాడే సెమీస్. వెస్టిండీస్ ఇండియా మన వాళ్ళు టాస్ విన్ అయ్యారు. కోల్కతాలో మామూలుగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఇది 4 సార్లు గెలిస్తే మన వాళ్ళు లేదబ్బా చేజింగ్ అన్నారు. సరే కానీ ఏంది, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంది, చేజింగ్కి ఈజీ అవుతుంది అనుకున్నారు. ఓకే, వెస్టిండీస్ స్టార్టింగ్ వచ్చారు, మన వాళ్ళు రన్అవుట్ మిస్, క్యాచ్లు డ్రాప్, ఏం జరుగుతుందిరా అనేసరికి వీళ్ళు వరుసపై కొద్దిగా వికెట్లు అట్టట్ట పడుతున్నాయి, కొడతా ఉన్నారబ్బా. చేజు బ్రహ్మాండంగా కొట్టాడు 160 స్ట్రైక్ రేట్లో. హిట్ మ్యార్ 12 బాల్ 27 తీసాడు 200 స్ట్రైక్ రేటు. ఆ తర్వాత రూథర్ఫోర్డ్ వెళ్ళిపోయాడు, కానీ పవెల్ హోల్డర్ నిల్చున్నారు, వాళ్ళు కొట్టారు అసలు బ్రహ్మాండంగా. 34 37 ఇరగ తీసి పెట్టారు. మొత్తానికి 195 ఫర్ 4. ఇది మనం వరల్డ్ కప్లో హయ్యెస్ట్ స్కోరు చేసి పోయేది. అట్టని దాంట్లో దిగాం. సరే మనం దిగాం, బాగానే ఉంది అనుకుంటే మనకి అభిషేక్ శర్మ 11 బాల్స్ 10 రన్స్, 10 బాల్స్ 10 రన్స్ ఉన్నింది, వెళ్ళిపోయాడు 2 4లు కొట్టి. సంజు శాంసన్ పైన నమ్మకాలు లేదు, ఏదో నిల్చొని ఉన్నాడు పక్కన. సరే అని ఇషాన్ కిషన్ వచ్చాడు 6 బాల్స్ 10 రన్స్. పవర్ ప్లేలో 2 వికెట్లు వెళ్ళిపోయి కొట్టేటోళ్ళు ఊరు. సంజు శాంసన్ ఉన్నాడు, ఏందిరా అనుకుంటాను. సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు, ఏదో అటు ఇటు ఆడుతూ ఉన్నాడు, అవుట్ అవ్వకూడదు అన్న టైంలో మనోడు అవుట్, 16 బాల్స్ 18 రన్స్, వెళ్ళిపోయాడు. తిలక్ వర్మ వచ్చాడు. ఇక్కడ తిలక్ వర్మ ఒక ఓవర్లో కొట్టాడు, అబ్బా బ్రహ్మాండంగా కొట్టాడు. ఆ ఓవరే మనల్ని కాపాడింది అనుకుంటున్నాము, ఎందుకంటే 17 రన్లు వచ్చాయి, మనోడు వెళ్ళిపోయాడు. హార్దిక్ పాండ్యా వచ్చాడు, వెళ్ళిపోయాడు. శివం దుబే వచ్చేసరికి ఏంద్ర ఇంకో పక్కన అంటే సంజు శాంసన్ నిల్చొని ఉన్నాడు, 50 కొట్టాడు, వచ్చాడు 90s, బ్రహ్మాండంగా ఆడాడు. 50 బాల్స్ 97 రన్స్, 12 4లు 4 6లు, అసలు 194 స్ట్రైక్ రేట్లో బ్రహ్మాండంగా ఆడితే ఇండియాని గెలిచి సెమీస్కి అయితే తీసుకెళ్ళాడు.